దేవునికి వాక్యుల నుంచి మత్తయి సువార్తల నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త మన లాస్ట్ వీక్స్ 2 వీక్స్ 3 వీక్స్ మనం చెప్పుకున్నాం. దేని గురించి చెప్పుకున్నాం? ధన్యతల గురించి చెప్పండి ఒక్కొక్కటి. ఎన్ని ధన్యతలు మొత్తం? 8 ధన్యతలు. మొట్టమొదటిది ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు. తర్వాత దుఃఖపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దెబ్బగలటి వారు ధన్యులు, కనికరము కలిగినటువంటి వారు ధన్యులు, హృదయ శుద్ధి కలిగినటువంటి వారు, సమాధానపరచువారు, నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, దేవుని నిమిత్తం హింసించబడివారు కూడా ధన్యులు కదా. మరి ఇవన్నీ మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి. వీటన్నిటి కూడా ఎప్పుడు వీటిని మనం ఫాలో అవ్వాలి. నీతి నిమిత్తము, దేవుని నిమిత్తము, ఏదైనా హింస వచ్చినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా మనం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు, దేవుని కొరకు ఇలాగూ అవకాశం ఇచ్చారు కాబట్టి దేవునికి వందనాలు అనేటువంటి వారుగా ఉండాలి. సాత్వికం కలిగిన వారుగా ఉండాలి. పాప విషయంలో పశ్చాత్తాపడేవారుగా, దుఃఖపడేవారుగా ఉండాలి. ఆత్మ విషయంలో నేను నథింగ్, దేవుడు చేసినాడు గొప్ప కార్యము, దేవుడు పరిశుద్ధుడు, నేను జీరో, నేను పాపిని, అలాగ మనం కూడా తగ్గించుకునేటువంటి వారుగా ఉండాలి. దాని తర్వాత హృదయ శుద్ధి అనేటువంటిది, కనికరం అనేటువంటిది, సమాధాన పరిచేవారుగా మన ప్రాక్టికల్స్ జీవితంలో క్రిస్టియన్ లైఫ్ అంటే ప్రాక్టికాలిటీ అనేటువంటిది కనపడాలి. వాక్యం ఎంతనే చెప్పొచ్చు నేను, జీవితంలో ఆ కార్యాలు లేకపోతే దానివల్ల ఏ ఉపయోగం ఉండదో, వ్యర్థుడను. కాబట్టి ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా మనం బ్రతకాలి. సమాధాన పరిచేవారుగా ఉండాలి, నీతిగా జీవించేవారుగా ఉండాలి, కనికరం చూపించేవారుగా ఉండాలి. కనికరం చూపించాలి. దేవుని నిమిత్తము ఏదైనా సమస్య వచ్చినా, అంటే పర్సిక్యూషన్ అంటే ఎవరో మనల్ని చర్చి దగ్గరకు వచ్చి అటాక్ చేస్తాం, ఇలాంటివి కాదు. ఫ్యామిలీలో ఉంటుంది పర్సిక్యూషను, సమాజంలో ఉంటుంది పర్సిక్యూషను, నైబర్హుడ్లో ఉంటుంది పర్సిక్యూషను. వీటన్నిటి నిమిత్తము మనము దేవుడు ఎలా చేశాడు, దేవునికి వందనాలు అనేటువంటి రీతిలో మనం ఉండాలి. ఇది ఎందుకంటే ఈ వాక్యాలు మనం చూసినట్లయితే యేసుప్రభు వారే ఆయన నోటి ద్వారా ఈ ప్రసంగం చేసినారు. 5, 6, 7 వచ్చిన అధ్యాయాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము. దీన్ని ఏమంటారు? గలిలయ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొండ మీద అలాగున్న స్లోపుగా కనపడుతుంది. అది ఆ కొండ, ఆ పర్వతం దగ్గర యేసుప్రభు వారు అలా కూర్చుని వాళ్ళందరూ కూడా నుంచి నిలబడేవారంట. అలాగున యేసుప్రభు వారు వాళ్ళకి టీచింగ్స్ ఇచ్చారు. శిష్యులైనటువంటి వారికి, ఆయనను వెంబడించే వారికి. ఆ 12 మంది శిష్యులే కాదు, అనేక మంది సమాజం వచ్చినప్పుడు ఆయన వారితో మాట్లాడినాడు. కాబట్టి ఇవి ఆయన ఇచ్చినటువంటి టీచింగ్స్ మనం నేర్చుకోవాలి, వీటన్నిటిని కూడా దేవుని బిడ్డలుగా. తర్వాత ప్రభువారు వీటన్నిటిలో మనం చూసినట్టయితే ఈ యొక్క 11, 12 వచనాల్లో కూడా మనం ఏం చూస్తామంటే, ఓ బీ హ్యాపీ అంటే, ఓ హౌ యూ హ్యాపీ అనేటువంటిది. అంటే ధన్యుడు అంటే అది, అంటే ఎంత నీతిగా నేను బ్రతికాననుకో, ఎంత హ్యాపీ అనేటువంటిది మనకి కలుగుద్ది. అలా మనం బ్రతికినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు సంతోషంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. దేవుని కొరకే మనం జీవించినప్పుడు ఎవరన్నా మనల్ని తిట్టినా మనం దేవుని నిమిత్తం మనం బ్రతికాం కదా, సంతోషం అనేటువంటిది. ఇక్కడ అన్నీ కూడా ఈ 12 విషయాల్లో మనం ఏం చూస్తామంటే, నువ్వు ధన్యుడు అని చూస్తాం. దాని తర్వాత మనం చూస్తాం 13వ వచనం నుంచి చూడండి ఒకసారి మీరు. 13వ వచనం నుంచి 16వ వచనంలోకి మనం చూసినట్లయితే ప్రభువారు ఇక్కడ ఆయనను వెంబడించేటువంటి వారికి కొంత ఛాలెంజ్ అనేటువంటి చేస్తున్నారు. ఆయన వెంబడించేటువంటి వారికి ఏం చేస్తారు ఇక్కడ? ఛాలెంజ్ అంటే ఏమంటారు? ఒక సవాల్ విసురుతున్నటువంటి వారుగా ఉన్నారు. అంటే ఇంతకుముందు నువ్వు ధన్యుడువయ్యా, ఇలా ఉంటే నువ్వు ధన్యుడు. ఇక నుంచి ఈ వాక్యంలో ఈ 3-4 వచనాల్లో ప్రభువు చెప్పేటది ఏంటంటే ఒక సవాలు. అంటే ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది కేవలము సారము పొందును. ఏమంటే ఎక్కడ ఏముంది అది? ఒకసారి కరెక్ట్గా చదవండి దీన్ని. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? క్వశ్చన్ మార్క్. బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికి పనికిరాదు. దాని తర్వాత 2 మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము
వారుగా ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప. ఇక్కడ ఏం చెప్తున్నారు యేసు వారు? దాన్ని బిడ్డలెట్టి వారికి, ఆయన వెంబడించేటటువంటి వారికి ప్రభువారు చెప్పేటది ఏంటంటే, మీరు లోకమునకు 13వ వచనం స్టార్టింగ్లో ఉప్పు అయి ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. రెండవది 14వ వచనం స్టార్టింగ్లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే మీరు ఉప్పు వెలుగు అనేటువంటిది మీ దగ్గర ఉండేటువంటి వారికే కాదు, మీరు లోకానికి వెలుగు. ఎవరికే? లోకానికి, గ్లోబల్గా లోకమంతటికి కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు ఉండాలి. లోకమంతటికి కూడా నువ్వు ఆ సారము ఇచ్చేటటువంటి వాడవుగా నువ్వు ఉండాలి అనేటువంటిది దేవుడు చెప్పేటువంటి మాట. నీ కుటుంబం వరకు అనేటువంటిది కాదు, నీవు అనేక మందికి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఏంటంటే, అది నీ పక్కన ఉండేటువంటి వారి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. నీ భక్తి విధానము, నీ ఉప్పు అనేటువంటిది, నువ్వు వెలుగు చూపించడం అనేటువంటిది నీ పక్కన ఉండేటువంటి వారి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఎక్కడికి వెళ్ళాలంటే అనేక మందికి అలాగున అంటుకోవాలి. చూడండి, 12 మంది శిష్యులు మనం చూస్తాం. యేసు ప్రభు వారు వెనకాల వెళ్ళినటువంటి వారు 12 మంది. కానీ వాళ్ళు మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ మిషను? గలిలయ సముద్ర తీర ప్రాంతంలోనే ప్రభువారు టీచ్ చేసినప్పుడు యెరూషలేములో, ఆ ప్రాంతంలో యేసు ప్రభువారిని ఎక్కడ సిలువేశారు? యెరూషలేములో వేశారు కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి మిషన్, ఎక్కడి దాకా వెళ్ళింది? ఇప్పుడు యెరూషలేములోనే ఉందా? అనేక ప్రాంతాలకు, అంటే ప్రపంచం అంతా కూడా సువార్త అనేటువంటిది వెళ్ళిపోయింది. అలాగనే మీరు, నేను, మనము చేయవలసినది ఏంటంటే, మనము ఈ లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి. ఈ యొక్క సారం అనేటువంటిది, ఈ యొక్క వెలుగు అనేటువంటిది అలాగున బయలుదేరి నీ నుంచి అలాగునది అనేక మందికి వెళ్ళిపోవాలి అనేటువంటిది యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. ఆయన వెంబడించేటువంటి వారు ఏంటంటే, ఆయన పోలి నడుచుకోవాలి. ఎవరైతే ఆయన వెంబడిస్తున్నామో ఆయన పోలి మనము నడుచుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా సరే మనం వెళ్ళినప్పుడు మనము యేసు ప్రభు వారిని రిఫ్లెక్ట్ చేసేటువంటి వారిగా మనము ఉండాలి. యేసుని అనేక మందికి మనం చూపించేవారుగా మనము ఉండాలి. అంటే మనం ఎక్కడ పుట్టామో అది స్టార్ట్ అవ్వాలి. ఏ ఇంట్లో పుట్టాము, ఏ యొక్క కుటుంబం అంటే ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ కానీ, ఏ యొక్క ప్లేస్లో మనం పుట్టినాం, ఏ కల్చర్లో మనం పుట్టినాం, ఎక్కడైతే మనం జీవిస్తున్నామో అక్కడ నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది, అలాగనే మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నామో, ఏ కాలేజీలో అయితే మనం ఉంటున్నామో చదువుకుంటున్నామో అనేటువంటిది, ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఒక చోట నుంచి నువ్వు పనిచేసే దగ్గర, చదువుకునే దగ్గర, ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి, అనేకమైన ప్రాంతాలకు కూడా యేసు ప్రభువుని గురించినటువంటి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే నువ్వు యేసు ప్రభు వారు చెప్పినటువంటి రీతిలో నువ్వు బ్రతికి ఆ విలువలతో నువ్వు కూడినటువంటి జీవితాన్ని జీవించి, ఆ యొక్క విలువలు అనేటువంటిది మనకు తెలుసు. ప్రభువారు చెప్పినటువంటి రీతిలో మన జీవితంలో ఏమేమి ఉండాలనేటువంటిది ప్రభువు చెప్తారు. నువ్వు ఎలా బ్రతకాలనేటువంటిది ప్రభు చెప్తారు. ఏది చేయకూడదు అనేటువంటిది చెప్తారు, ఏది చేయాలనేటువంటిది చెప్తారు. చేయవలసింది చేయకుండా ఉండటం కూడా పాపం అనేటువంటిది ప్రభువారు చెప్తారు. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా ఏది చేయకూడదు అనేటువంటిది నీకు తెలుసు. నీ యొక్క శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు తెలుసు, నీ మనసుని ఎలా కాపాడుకోవాలో తెలుసు, నీ నోటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నీకు తెలుసు. వీటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎలా ఎప్పుడు మాట్లాడాలనేటువంటిది మనకు తెలుసు. ఆ మాట్లాడేటువంటి విధానం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎక్కడ పెడితే అక్కడ రాసుకుని పూసుకునేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఎక్కడ లిమిటేషన్స్ అనేటువంటిది ప్రభు మనకి ఇచ్చారు. వీటన్నిటినీ మనము కంట్రోల్ చేసుకునేటువంటి వారుగా, ఎవరో పడితే వాళ్ళు వెళ్తున్నారు కొన్ని రోడ్డు మీద, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అమ్మాయిలు వెళ్తున్నారు, చదువుకునే రోజులు అదే చేసేవాళ్ళు. మాకు బెదవాడలో పెంచారు ఏంటది, అది ఆ రోడ్డు ఉంటుంది, బీసెంట్ రోడ్, మనాడి బాగా తెలుసు అనుకోండి, బీసెంట్ రోడ్ అని చెబుతున్నాడు. బీసెంట్ రోడ్లో ఇదే పని, సాయంత్రం అయ్యేపాటికి ఇటు నుంచి ఒక బ్యాచ్, అటు నుంచి ఒక బ్యాచ్, ఏముండదు అక్కడ. ఇటు నుంచి వెళ్తారు, అక్కడ ఏముండదు. అమ్మాయి వెళ్తుంటే వెనకాల ఇంకొక మాట, లేకపోతే కుదిరితే ఒక ఇటు అంటాం, లేకపోతే ఏదైనా చేయటం, ఈ మాటలో అటు నుంచి ఒక బ్యాచ్. ఎన్ని రౌండ్లు అనేవాళ్ళు.
లేకపోతే ఎగ్జిబిషన్ వచ్చేది మాకు బెదవాడలో. ఎగ్జిబిషన్ ఈ సమ్మర్ ఉంటే ఎగ్జిబిషను, పీడబ్ల్యూ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ వెళ్తామంటే ఒక రౌండ్ వేసేపాటికి అసలు కాళ్ళు లాగేసి, మా ఫ్రెండ్స్ అయితే ఒక రౌండ్ కాదు 3 రౌండ్లు వేసేవాళ్ళు. చాలా ఘోరంగా ఉండే. అంటే ఏంటంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది, ఎవరితో ఎంతవరకు ఉండాలనేటువంటి మాటలు, మన ప్రవర్తనలో ఇవన్నీ కూడా మనం ఏంటంటే దేవుని బిడ్డలుగా మనం ఇతరులకు చూపించేటటువంటి వారుగా మనము ఉండాలి. ఇదేంటంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఛాలెంజ్. అయితే చూడండి, మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్పేటువంటిది మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, అలాగనే లోకానికి మనము వెలుగై ఉన్నాం. అయితే మనం మారుమనసు పొందినటువంటి వారిలో చాలామంది చేసేటువంటిది ఏంటంటే ఇక్కడ మనం లోకానికి మనం కనపరిచేవారుగా మనం ఉంటలా, లోకానికి ఉప్పుగా కనపడతలా, లోకానికి వెలుగుగా కనపడతలా. అంటే సపోజు ఇది ఒక ఆట అనేది జరుగుతుంది అనుకోండి, ఆట ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. మనం ఎంతవరకు ఎలాగుంటున్నామంటే వాళ్ళని చూసే వాళ్ళగా ఉంటున్నాం, కానీ మనం ఆట ఆడేవాళ్ళగా లేం. లోకంలో మనము చూసేటటువంటి వాళ్ళగా ఉంటున్నాం. అంటే క్రైస్తవులు ఫలానా వ్యక్తి పాస్టర్ గారు, లేదంటే ఫలానా యంగ్స్టర్ బాగా చేస్తున్నాడు, లేదంటే ఒక అమ్మాయి బాగా పాట పాడుతుంది, లేదంటే ఒక అమ్మాయి సువార్త అనేటువంటిది ఇస్తుంది, లేదంటే ఇంకో పని చేస్తుంది అనేటువంటిది మనం వింటున్నాం. బట్ ఏంటంటే మనము యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వటం అనేటువంటిది జరగట్లా. ఈ దినాల్లో చాలామంది దేవుని వెంబడించేటటువంటి వాళ్ళు కూడా సీక్రెట్గా దేవుని వెంబడించేటటువంటి వారుగా ఉంటున్నారు. కానీ దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే ఇక్కడ దేవుడు మనతో చెప్పేటువంటిది మీరు ప్రైవేట్గా భక్తి అనేటువంటిది కాదు. చాలామంది ఏమనుకుంటారో అని ఇళ్లలోనే భక్తి చేసిన వాళ్ళు ఉంటారు, బయటికి కనపడరాళ్ళు. ఆ కుటుంబం మీకు తెలీదు, వాళ్ళు చాలా భక్తిపరులు అంటారు, మనకు తెలియదు. వాళ్ళు చూస్తే అన్ని పనులు చేస్తూ ఉంటారు, అన్ని విగ్రహారాధన చేస్తారు, అన్ని పండుగలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు లోన ప్రార్థన చేసుకుంటారు అనేటువంటిది. దానివల్ల పెద్ద ఉపయోగం అనేటువంటిది ఉండదు. దేవుడు చెప్పేటువంటిది యూ షుడ్ బి ఇన్ఫ్లుయెన్సర్. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా నువ్వు ఉండాలి. లోకానికి నువ్వు ఒక వెలుగునిచ్చేటటువంటి వాడవుగా నువ్వు ఉండాలి. లోకానికి నువ్వు ఒక ఉప్పుగా నువ్వు ఉండాలి. అనేక మందికి ఆ సారాన్ని నువ్వు ఇచ్చేటువంటి వాడవుగా నువ్వు ఉండాలి. కాబట్టి ఏంటంటే దేవుడు చెప్పేటువంటిది మీరు ఉప్పు అంటే, ఉప్పు విషయంలో మనం చూసినట్టయితే ఏం జరుగుతుంది? ఉప్పు లేకపోతే తింటారు ఎవరన్నా? ఏ ఒక్కళ్ళు కూడా తినరు. ఎంత బీపీ వచ్చినా ఉప్పు వేసుకోవద్దు అంటే కనీసం కొద్దిగా వేసుకుంటారు. ఏదైనా కొద్దిగా సరే ఆ ఉప్పు అనేటువంటిది ఏంటంటే ఆహారంలో పడితేనే దానికి రుచి అనేటువంటిది వస్తుంది. అలాగనే ఏ వ్యక్తి కూడా 24 గంటలు 24/7 చీకట్లో ఉండేవాడు ఎవడు కూడా ఉండడం. ఎవరు ఉంటారా? ఆయన ఎవరో గురించి చూసి చదివాం అది వరకు. ఆయన చాలా కాలం అందుట్లో పెట్టేశారంట, చీకటి కొట్లో పెట్టి తాళం వేశారు. ఆయనకి ఏం అసలు అర్థం లేదు, లోన భోజనం పెట్టేవారంట, వెలుగు అనేటువంటిది ఇచ్చేవాళ్ళు కాదు. ఆయనకి చివరికి బయటకు వచ్చేపాటికి మైండ్ మారిపోయిందంట. మైండ్ పని చేయలేదు. చూడండి, మనం చీకట్లో ఉన్నప్పుడు వెలుగు అనేటువంటిది లేకపోయినట్లయితే మన మైండ్ కూడా పాడైపోతుంది. అలాగనే ఉప్పు అనేటువంటిది సరిగా లేకపోయినట్లయితే అది ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. కాబట్టి ఏంటంటే సమానమైనటువంటి మోతాదులో ఉప్పు అనేటువంటిది అందించాలి. అలాగనే మనం చూసినట్లయితే దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేటువంటిది ఉప్పుకి సాల్ట్కి ఏమేమి ఉంటాయి ప్రాపర్టీస్ అనేటువంటిది మనం చూస్తే, మనం ఈ ఉప్పు అనేటువంటిది ప్రతి డైనింగ్ టేబుల్లో మనం చూస్తాం కదా. ఎక్కడ ఏ కిచెన్లో కూడా ఉప్పు లేనటువంటిది ఎక్కడ కూడా ఉండదు. అలాగనే ఈ దినాల్లో మనం చెప్తున్నారు ఉప్పును మీరు బాగా తగ్గించండి. ఆ దినాల్లో మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ రోమన్స్ వాళ్ళ సోల్జర్స్కి ఆ దినాల్లో నేను తర్వాత గూగుల్ చేశాను కానీ కరెక్ట్గా కాదనేటువంటిది అర్థమైంది. కొంతమంది చెబుతున్నారు రోమన్స్ ఆ దినాల్లో వాళ్ళ సోల్జర్స్కి ఉప్పునే శాలరీకి ఇచ్చేవాళ్ళంట. ఉప్పునే శాలరీకి ఇచ్చారండి. ఉప్పు అనేటువంటిది చాలా అంత ఇంపార్టెంట్ కమాడిటీ అంట, ఇంపార్టెంట్ వస్తువు అనమాట ఆ దినాలలో, చాలా ఇంపార్టెంట్. కానీ తర్వాత చూశాను ఎక్కడో చెప్తారు కానీ అది ఎంతవరకు సత్యం కాదనేటువంటిది నాకు అర్థమైంది. కానీ చాలామంది చెప్పేటువంటిది ఏంటంటే సాల్ట్ అనేటువంటిది ఆ దినాల్లో ఎక్కువగా దీనికి శాలరీస్ కోసం కూడా ఇచ్చేటటువంటి వారు అనేటువంటిది చెప్తారు. అలాగనే మనం చూసినట్టయితే ఈ యొక్క ఉప్పు గురించి సాల్ట్ ఇండస్ట్రీ చెప్పేటువంటిది ఏంటంటే ఉప్పు వలన 14,000 ఉపయోగాలు ఉన్నాయంట. ఎన్ని? 14,000 ఉపయోగాలు ఉన్నాయంట ఉప్పు వలన, సాల్ట్ ఇండస్ట్రీ చెప్పేటువంటిది. అయితే కొన్ని ఇంపార్టెంట్ అనేటువంటిది మనం చూసినట్టయితే ఉప్పు వల్ల ఏంటి ఉపయోగం వల్ల అనేటువంటిది మనం కొన్ని చూస్తాం. దాని తర్వాత మనము దీని యొక్క లక్షణాలు ఏంటి, ఇది స్పిరిచువల్గా ఎలాగ మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది మనం చూద్దాం. ఉప్పు వల్ల మనం చూసినట్లయితే
ఎందుట్లో వాడతారు లేడీస్? ప్రతి దాంట్లో వాడతారు కదా. బిర్యానీలో వాడతారు, కూరల్లో వాడతారు, పచ్చళ్ళలో వాడతారు కదా. టేస్ట్ని ఇంప్రూవ్ చేయడానికి. అలాగనే బిట్టర్నెస్ని స్వీట్ని బ్యాలెన్స్ చేయాలంటే కూడా చూడండి, కొన్నిసార్లు మనకు జ్యూసులు తాగుతూ ఉంటాం. ఆ జ్యూస్లో ఇప్పుడు లెమన్ జ్యూస్లో కానీ లేదంటే బత్తాయి జ్యూస్లో కానీ కొద్దిగా ఉప్పు వేస్తే ఆ టేస్ట్ వేరు. నేను నిన్న అక్కడికి యలహంకి వెళ్ళి వస్తుంటే వాడు బాగా దాహం వేస్తుంది, భోజనం చేయలే. సరే అక్కడ ఆగాం, జ్యూస్ ఏమంటే ఆడు అంటున్నాడు ఏదైనా అన్నాడు, షుగర్ అయినా లేకపోతే ఇంకేది అయినా అన్నాడు. ఇంకేంటి సాల్ట్ను దాంతో మరి ఇంకేదో వేసినట్టున్నాడు, మసాలా ఏదో కరెక్ట్. అది సరే ఎందుకైనా మంచిది, ఆ మసాలా ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక గ్లాస్ మామూలుది తాగాం. తాగిన తర్వాత అనిపించింది కొద్దిగా అది కూడా టేస్ట్ చేద్దాం అనిపించింది, ఇంకొక గ్లాస్. సరే నేను అది కూడా ఇవ్వయన్నా టేస్ట్ చేసాం, కానీ బాగుంది. అది నిజంగా స్వీట్ కాకుండా ఆ మసాలానే బాగుంది. అందుట్లో సాల్ట్ ఉంది, దాని తర్వాత పప్పులు వేస్తారు కదా ఎక్కువ, ఇంగవ పొడిలాగా ఏదో ఉంది, చాలా టేస్ట్గా అనేటువంటిది ఉంది. అలాగనే ఉప్పుని ప్రిజర్వేటివ్గా వాడతారు కదా. మీకు అందరూ తెలుసు ఎందుట్లో ఎక్కువ వాడతారు. ఈ సమ్మర్లో వచ్చిందంటే ఆవకాయ, మాగాయ, పచ్చళ్ళు ఉంటాయి కదా, అందుట్లో ఫుల్గా ఉప్పు అనేటువంటిది వాడతారు. అలాగనే ఈ యొక్క మీట్ని క్యూర్ చేయటం కొరకు, అంటే అది పాడవకుండా ఉండటం కోసం కూడా ఫిష్ని కూడా డ్రై ఫిష్గా వాడటానికి దాన్ని కోటింగ్ కొట్టి ఎండలో పెడతారు. అలాగనే మీట్కి కూడా దాన్ని అప్లై చేస్తారు. అలాగనే బేకింగ్స్లో కూడా దీనిని ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగనే మనం చూస్తే ఈవెన్ ఇండస్ట్రీస్లో కూడా ఎక్కువ వాడతారంట సాల్ట్ని. ముఖ్యంగా ప్లాస్టిక్ తయారు చేసే దాంట్లో ఉప్పు వాడతారంట, సోడియం. అలాగనే పేపర్ మేకింగ్లో కూడా ఉప్పును వాడతారంట. సోప్స్ కానీ డిటర్జెంట్స్ కానీ అందుట్లో రా మెటీరియల్గా ఉప్పుని వాడతారు. అలాగనే క్లీనింగ్ ఏజెంట్గా కూడా ఉప్పును వాడతారంట. క్లీనింగ్ ఏజెంట్గా అంటే ఎక్కువ గ్రీజ్ ఉందనుకోండి, మనం మామూలుగా పెట్రోల్ పోస్తాం, లేదంటే డీజిల్ పోసి క్లీన్ చేస్తాం, లేదంటే కిరోసిన్ పోస్తాం, జారిపోతుందంటే దాన్ని పోస్తాం. కానీ ఉప్పు వేస్తేనంట అక్కడ గ్రీజ్ అనేటువంటిది పోతుందంట. మామూలుగా మీరు దోశలు వేస్తారు కదా, ప్యాన్ దాని మీద ఎక్కువ పడతా ఉంటుంది, కొన్ని చాలా ఎంత మందం అయిపోద్ది, తెలుపలా నలుపు అయిపోద్ది. అది దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఉప్పు వేసి కొద్దిగా అనాలంట. అయితే దానికి ఉన్నటువంటి గ్రీజ్ అంతా కూడా పోతుంది అనమాట. అలాగనే తర్వాత యుటెన్సిల్స్ దాన్ని క్లీన్ చేయటం కోసం, అలాగనే మరకలు పడితే కూడా ఉప్పు వాడతారంట. ఆ సర్ఫేస్ మీద ఉండే మరకలు పోవటానికి కూడా ఉప్పుని వాడతారంట. అలాగనే మెడికల్గా కూడా సెలైన్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, సెలైన్ బాటిల్స్ ఇచ్చేటువంటి ఆంటీకి బాగా తెలుసు, మరి ఆమె నర్సుగా చేశారు కాబట్టి సెలైన్ బాటిల్లో ఉండేటువంటి ఆ యొక్క వాటిల్లో కూడా ఉప్పుని అంటే వాడు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు తగినటువంటి మోతాదులో సోడియం అనేటువంటి దాన్ని వేస్తారన్నమాట. అలాగనే మన గాయం ఎప్పుడు జరిగినప్పుడు కూడా అందులో ఉప్పు నీళ్ళతో క్లీన్ చేస్తే మంచిదంట. గాయం ఎక్కడ దెబ్బ తగిలినప్పుడు దాని ఉప్పు నీళ్ళతో క్లీన్ చేస్తే. మరి ముఖ్యంగా దినాల్లో అందరికి ఉండేటువంటిది ఏంటంటే అంటూ ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతూ ఉంటుంది, కొద్దిగా జలుబు, కొద్దిగా అటు వెళ్తే ఆ దుమ్ము ఉంటే ఎలర్జీ వచ్చేస్తుంది, సోర్ త్రూట్ వస్తూ ఉంటుంది. ఎవరు చూసినా సోర్ త్రూట్ వస్తుంది. ఈ దినాల్లో ఎక్కువగా ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది మనకి. అందుకని ఆ టైంలో మనం ఏం చేస్తాం, అసలు ప్రతిరోజు రాత్రి మనం తిన్న తర్వాత ప్రతి రాత్రి కూడా కొద్దిగా గోరువెచ్చ నీళ్ళల్లో ఉప్పును వేసుకుని అలాగ తిప్పి చక్కగా కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి సాల్ట్, అంటే తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి, సాంద్రత ఎక్కువగా ఉండేటువంటి ఉప్పు నీటిని గార్గులు చేస్తే ఉన్నటువంటి మన గొంతులో ఉండేటువంటి బ్యాక్టీరియా అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. కాబట్టి ఈ మెడికల్ దాంట్లో కూడా ఉప్పు అనేటువంటి దాన్ని వాడుతూ ఉంటారు. అలాగే డిహైడ్రేషన్ అప్పుడు కూడా సాల్ట్ డిహైడ్రేట్ జరిగినప్పుడు మోషన్స్ అయినాయి అనుకోండి, డిహైడ్రేట్ అయిపోద్ది బాడీ. ఎక్కువ వాంతులు అయింది అనుకోండి, డిహైడ్రేట్ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు, కొద్దిగా షుగరు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా లెమను వేసి ఆ యొక్క వాటర్ని ఇస్తే ఆ డిహైడ్రేషన్ నుంచి జనాలు బయటపడతాం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే ఐస్ ఎక్కువగా కురిచేటువంటి ప్రాంతాల్లో కూడా రోడ్డు అంతా కూడా ఐస్ అయిపోతుంది కదా, అప్పుడు చాలా ప్రాబ్లం. కొన్ని డోజర్స్తో అలా క్లీన్ చేయడం అనేటువంటి జరుగుద్ది. కానీ ఈ యొక్క ఐస్ ఉన్నటువంటి ప్రాంతంలో ఏం చేస్తారంటే ఉప్పును చల్లుతారంట. అలాగా ఉప్పును చల్లినప్పుడు ఆ యొక్క రోడ్స్ అన్నీ కూడా ఐస్ విషయంలో క్లీన్ అయిపోవడం అనేటువంటిది, ఐస్ అంతా కూడా వాటర్గా అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే మనం ఇక్కడ అగ్రికల్చర్ విషయంలో కూడా, వ్యవసాయం చేసే విషయంలో కూడా సాల్ట్ని వాడటం అనేటువంటిది జరుగుతుంది. అంటే సాయిల్ ట్రీట్మెంట్ విషయంలో కానీ,
అలానే పెట్స్ కంట్రోల్లో కూడా చిన్న చిన్నటువంటి క్రిములు వస్తూ ఉంటాయి కాబట్టి దానికి కొద్దిగా మనం వాటర్ లిక్విడ్, సాల్ట్ లిక్విడ్ కలిసి మనం జల్లినప్పుడు అవి ఆ క్రిములు చనిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది ఉప్పు యొక్క అనేకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. మనము ఎక్కువగా మనకు తెలిసినటువంటి ఉపయోగాలు. అలాగనే మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో కూడా, బైబిల్లో కూడా మనం చూస్తాం. లేవీకాండము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ వచనం చూడండి. దేవుడు అక్కడ ఉప్పును నువ్వు చేర్చాలి అంటాడు. 2వ అధ్యాయము 13వ వచనంలో, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉంచవలను, నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పించవలను. ఉప్పు అనేటువంటి దానికి అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇచ్చిన. అలాగనే మనం చూస్తాం, దేవుడు మోషేతో కూడా ఒక పర్ఫ్యూమ్ లాంటిది చేసే టైంలో కూడా దేవుడు ఉప్పును వెయ్యి అనేటువంటిది దేవుడు చెప్పినాడు. ఎక్సోడస్ నిర్గమకాండంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం 30వ అధ్యాయము చూడండి ఒకసారి. నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయంలో 34, 35 వచనాలు చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంస, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలను. సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైన సుగంధ ధూప సంభారము. చూడండి, ధూప ద్రవ్యం చేయటం కోసం కూడా దేవుడు మోషేతో ఉప్పుని ఇలాగ నువ్వు యాడ్ చేయాలనేటువంటిది దేవుడు చెప్పినాడు. అంటే ఉప్పు యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది అంత అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అలాగనే ఈ యొక్క వెలుగు అనేటువంటి దాని గురించి మనం చూసినట్లయితే, వెలుగు అనేటువంటిది అసలు యాక్చువల్గా మనకు కనపడేటువంటి వెలుగు చాలా తక్కువ వెలుగు అంట. మనం చూసేటువంటి యొక్క వెలుగు అనేటువంటిది చాలా తక్కువ వెలుగు అనేటువంటిది చాలామంది సైంటిస్టులు చెప్పేటువంటి మాట. ఎక్కువ మనకు వెలుగు అనేటువంటిది సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు మనకు కనపడదంట. మనకు వచ్చేటువంటిది, మనకు కనపడేటువంటి వెలుగు చాలా తక్కువ పర్సంటేజ్, దాన్నే మనం చూస్తున్నాం. అలాగనే ఈ యొక్క మనము చూడనటువంటి వెలుగు కొన్ని ఇన్సెక్ట్స్ చూస్తాయంట. మనం చూడనటువంటి వెలుగు కొన్ని ఇన్సెక్ట్స్, కొన్ని క్రిములు అనేటువంటివి ఎక్కువ వెలుగును చూడగలుగుతాయి. అట్లాగనే ఈ యొక్క లైట్ కూడా, వెలుగు అనేటువంటిది కూడా దాని స్పీడు ఎంత, వెలుగు స్పీడ్ లైట్ స్పీడ్ ఎంత, 186,000 మైల్స్ పర్ సెకండ్ అంట. 186,000 మైల్స్ పర్ సెకండ్ ఆ స్పీడ్తో లైట్ అనేటువంటిది వెళుతుంది. కింద నుంచి భూమి నుంచి చంద్రుడికి 1.255 సెకండ్స్ అంట. అంతసేపు పడుతుందంట. ఒకసారి అలా ఇలా వేస్తే అక్కడ చేరడానికి 1.25 సెకండ్స్ 255 సెకండ్స్ అనేటువంటిది పడుతుంది అనమాట. అయితే బైబిల్ ఉప్పు యొక్క లైట్ గురించి సుమారు 250 సార్లు పైగా, సుమారు 250 సార్లు పైగా వెలుగు గురించి బైబిల్లో వ్రాయబడటం అనేటువంటిది జరిగింది. అలాగనే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథములో 1వ అధ్యాయంలో వ్రాయబడింది. బైబిల్ గ్రంథము చివరి అధ్యాయంలో, రెవల్యూషన్లో కూడా వెలుగు గురించి వ్రాయబడింది. 1వ అధ్యాయంలో వ్రాయబడింది, చివరి అధ్యాయంలో వ్రాయబడింది. దయచేసి మీరు బైబిల్ చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 1వ అధ్యాయము జెనసిస్ 3వ వచనం చూడండి ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. తర్వాత మీరు రెవల్యూషన్లో కూడా చూడండి, కాంతి అనేటువంటిది 22వ అధ్యాయము 5వ వచనంలో కనపడుతుంది. 22వ అధ్యాయము దీప కాంతి అయినను సూర్యకాంతి అయినను అక్కరలేదు, కాంతి అనేటువంటి దాని గురించి అక్కడ మెన్షన్ చేసినారు. అంటే వెలుగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ 3 ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, వీటికి ఉండేటువంటి క్వాలిటీస్, అవి క్రైస్తవ జీవితంలో ఎలాగునా ఎవరికి కలిగినాయి, అవి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి దాన్ని మనం చూద్దాం. ఈ ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, లైట్కిను తర్వాత సాల్ట్కి ఉన్నటువంటి క్వాలిటీస్ ఇప్పుడు మనం ఓవరాల్గా మనం చూసినాం. ముఖ్యమైనటువంటి వాటిలో మనం చూసినట్లయితే ఇవి ఎలాగూ ఉన్నాయి, ఈ క్వాలిటీస్ ఏంటి, దీనికి ఎవరెవరు ఇలా బ్రతికినారు,
దాని తర్వాత మనం ఎలా జీవించాలి అనేటువంటి దాంట్లో మనం చూద్దాం. 3 ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి జీవనానికి, లైఫ్కి ఈ యొక్క సాల్ట్ అనేటువంటిది, అలాగనే లైట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. జీవనానికి కావలసినటువంటివి సాల్ట్ అనేటువంటిది, అలాగనే లైట్ అనేటువంటిది చాలా అవసరం. మన మానవ శరీరంలో సోడియం లెవెల్స్, సాల్ట్ లెవెల్స్ కనుక తగ్గిపోయినట్లయితే చనిపోతారట. శరీరంలో సాల్ట్ లెవెల్స్ అనేటువంటిది తగ్గిపోయినట్లయితే మానవులు చనిపోవడం అనేటువంటిది జరుగుతుందంట. అట్లాగనే ఎక్కువగా చెమటలు ఎవరికైతే పడతాయో, చెమటలు పట్టేటట్టు వారు, చెమటలు పడతాయి కదా, ఎక్కువగా చెమటలు పట్టేటట్టు వారు బాగా మనం బయటికి వెళ్ళిపోతాం. సమ్మర్లో ఒక రౌండ్ వేసేసి రండి, ఇక్కడి నుంచి ఒక గద్దలహల్లి అక్కడ దాకా వెళ్ళి నడిచి వచ్చేసామనుకోండి, వచ్చిన తర్వాత పర్లేదులే బాగున్నాం అనుకుంటామా? ఎస్పెషల్లీ మనము బెంగళూరు ఉండేటువంటి మన పరిస్థితి ఇట్లా ఉంటుంది. బాయిలర్ కూడా ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటాం. అక్కడికి వెళ్తాము, వచ్చేపాటికి మన బాధ కాదు. ఈ లోపు మనం అరే వాటర్ డబ్బాలు తీసుకురా, వెళ్తానికి ఒక 4 వాటర్ డబ్బాలు కావాలి, రావడానికి వాళ్ళకి వెళ్ళడం. ఇక వచ్చినా సరే వాటర్ తాగినా సరే మనలో ఉండేటువంటి ఆ యొక్క చెమటను బట్టి ఈ యొక్క సాల్ట్ అనేటువంటిది బాగా డిహైడ్రేట్ అయిపోద్ది, బయటికి వెళ్ళిపోద్ది. కాబట్టి దాన్ని బట్టి బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క సోడియం లెవెల్ అనేటువంటిది తగ్గిపోతుంది. అందుకనే అథ్లెటిక్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క సాల్ట్ ద్రావకాన్ని ఎక్కువగా వాడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే మనం చూస్తాం లైట్ అనేటువంటిది కూడా. చూడండి, లైట్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క జీవికి లైట్ అనేటువంటిది అవసరం. మరి ముఖ్యంగా వెజిటేషన్ అంటే బయట ఉన్నటువంటి ఫార్మింగ్ కానీ చెట్లన్నిటికీ కూడా మనం అక్కడ ఏం జరుగుతుంది? మొక్కలు ఎలా బతుకుతాయి? ఫోటోసింథసిస్ అనేటువంటిది జరుగుతుంది. దానికి లైట్ లేదనుకోండి, ఫోటోసింథసిస్ అనేటువంటిది జరగదు. కాబట్టి దాన్ని ఏమంటారు తెలుగులో? ఏదో ఉంటుంది, కిరణజన్య సంయోగ క్రియ. బాగా గుర్తు నాకు కూడా, కిరణజన్య సంయోగ క్రియ. ఆ లైట్ని బట్టి వాటిలో ఆ లీవ్స్లో ఉండేటువంటి ఏమంటారు దాన్ని, పిండి పదార్థమా ఏదో మరి, దానికి బాడీకి దానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అట్లాగున దానికి ఫోటోసింథసిస్కి లైట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగనే మనము దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క జీవనానికి లైట్ అనేటువంటిది, సాల్ట్ అనేటువంటిది ఎంత అవసరమో, ఈ యొక్క లోకము, పాడైపోతున్నటువంటి లోకము, కరప్టెడ్ లోకము అంటే పాడవుతున్నటువంటి లోకము, అవుతున్నటువంటి లోకానికి నీవు నేను ఈ యొక్క ఉప్పు వలె సాంద్రత ఇచ్చేటట్టు వారిగా, వెలుగునిచ్చేటట్టు వారుగా మనము ఉండాలి. అందుకనే పౌలు అంటాడు ఫిలిప్పీలు రాసేటటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 14-17 వచనాల్లో చూడండి ఒకసారి. ఫిలిప్పీలు రాసేటటువంటి పత్రిక చూడండి ఒకసారి, 14వ వచనము 17వ వచనము 2వ అధ్యాయంలో. నిరపరాధులను ఆనందీయులైనటువంటి దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్తమైనటువంటి కార్యములను చేయుడి. తర్వాత అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచును. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ లోకానికి వెలుగునిచ్చేటటువంటి వారిగా మనము ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే జీవాత్మ అంటే దేవుడు ఈ లోకానికి అసలు ప్రజలెట్టేటి వారికి, మానవులెట్టేటి వారు ఎందుకు వచ్చారు, తర్వాత వాడి జీవితం ఏమవుతుంది, తర్వాత నెక్స్ట్ వాట్, ఆఫ్టర్ డెత్ వాట్ అనేటువంటిది ప్రజలెట్టేటి వారికి అర్థము కావటంలా. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా మనము వాళ్ళకి ఒక వెలుగునిచ్చేటట్టు వారిగా మనం ఉండాలి. అంటే ఎలాంటి వెలుగునంటే వాళ్ళకి ఒక గ్రహింపు ఇవ్వాలి. మనం అరే బాబు మనం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాలు జీవిస్తాం, దాని తర్వాత ఈ లోకాన్ని వదిలేస్తాం. ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత మనలో జీవాత్మ అనేటువంటి దేవుడు పెట్టినాడు, ఒక ఆత్మ, స్పిరిట్ అనేటువంటిది పెట్టినాడు. ఈ స్పిరిట్ అనేటువంటిది అది నిత్యత్వంలో వెళ్తుంది. ఆ స్పిరిట్ అనేటువంటి దానికి చావు అనేటువంటిది లేదు. సో ఆ చావు లేనటువంటి ఈ యొక్క స్పిరిట్కి అది పరలోకంలో ఉన్న స్థానం ఉంటుంది, నరకంలో ఉన్న స్థానం, రెండిట్లో కూడా అది ఎటర్నిటీయే. కాబట్టి ఈ ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే నిత్యత్వంలోకి
జీవము మీరు పొందుకుంటారు అనేటువంటిది దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకానికి వెలుగునిస్తూ ఈ లోకానికి ఆ యొక్క సారము కలిగినటువంటి వారుగా మనము ఉప్పు వలె ఉంటూ దేవుని యొక్క విలువలు కలిగినటువంటి మాటలు, విలువలు కలిగినటువంటి భక్తి చేస్తూ అనేక మందికి దేవుని గురించి మనం తెలియచెప్పేటటువంటి వారుగా, దేవుని రాజ్యాన్ని కట్టేటటువంటి వారుగా మనము ఉండాలి. సారవంతమైనటువంటి వారుగా, వెలుగునిచ్చేటటువంటి వారుగా నువ్వు నేను మొదట వెలిగింపబడాలి. వెలిగించబడినటువంటి మనము ఇతరులైనటువంటి వారికి ఉప్పు వలె ఆ రుచి చూపించేటటువంటి వారుగా ఉండాలి. మనం యేసు ప్రభువారు దేవుని బిడ్డ, దేవుడి దగ్గరికి వెళితే మనకు మోక్షం అనేటువంటిది ఉంటుంది, నీకు జీవం అనేటువంటిది ఉంటుంది. అందుకనే ప్రభువారు చెప్తారు ఆ యొక్క స్త్రీతో, ఎవరు ఆమె? సమరయ స్త్రీ కదా. ఆమెతో దేవుడు ఏం చెప్పినారు? నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరి అన్నట్టుగానే దప్పికొనడు. నేను ఇచ్చిన నీళ్లు తాగేటట్టు వాడు ఎన్నట్టుకు దప్పికొనేటువంటిది కొనదు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు నిత్య జీవానికి ఆ దారి అనేటువంటిది దేవుడే, యేసు ప్రభువారే. నేనే మార్గమును సత్యమును జీవం అనేటువంటిది యేసు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళితేనే మనకు మోక్ష మార్గంలోకి వెళతాం అనేటువంటిది మనం ఈ లోకానికి దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవించి వెలిగించబడి అనేక మందికి దేవుని యొక్క వెలుగునిచ్చేటట్టు వారుగా మనము ఉండేటట్టు వారుగా మనము ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే యేసు ప్రభువారు లోకానికి వచ్చినారు, యేసు ప్రభువారు మనం వెలిగించినారు. ఆయన వెలుగు. ఆయన అన్నారు, ఏమన్నారు? లోకానికి నేను వెలుగు. తర్వాత ఆయన అన్నటువంటి మాట ఏంటి? మీరు లోకానికి వెలుగు. ఆయన వెలుగు, ఆయన చేత మనం వెలిగించబడినటువంటి మనము ఈ లోకానికి వెలుగుగా మనము కూడా ఉండాలి. కాబట్టి మనం ఇతరులు వెలిగించేటటువంటి వారుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎంతకాలం క్రితం నువ్వు మారు మనసు పొందావో తెలియదు, ఎంతకాలం క్రితం దేవుని తెలుసుకున్నావో తెలియదు, ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నావో నాకు తెలియదు. భక్తి చేయటంటే నీ జీవితంలో నీవు ఇతరులకు ఒక సారమైనటువంటి రీతిలో నీ భక్తిని కనపడాలి. ఇతరులను వెలిగించేటువంటి వాడుగా నువ్వు కనపడాలి. ప్రజలందరూ కూడా చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే వాళ్ళు క్రైస్తవులేనండి, వీళ్ళు క్రైస్తవులేనండి అనేటువంటిది కాదు. క్రైస్తవులు అనేటువంటి దానికి ఆ బ్రాండ్ పెడతాం కాదు. నీవు రక్షించబడినావా అనేటువంటిది విలువైనటువంటిది. నీకు ఈ దినం ఆ నిరీక్షణ అనేటువంటిది నీకున్నదా? ఇంకా డీప్కి వెళ్ళితే ఇవాళ నువ్వు చనిపోతే పరలోక రాజ్యంలో నువ్వు కళ్ళు తెరవగలవా అనేటువంటి ప్రశ్నలు మనం చేసేటట్టు వారుగా, ప్రశ్నించేటట్టు వారుగా, పురుకొల్లు పెట్టేట్టు వారుగా నీవు రక్షణ పొందినావు, నువ్వు వెలిగించబడినావు, నీవు దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నావు, నీకు ఆ ఎష్యూరెన్స్ అనేటువంటిది ఉన్నది. ఒకవేళ లేకపోయినట్లయితే ఆ ఎష్యూరెన్స్ నువ్వు పొందుకో. ఎష్యూరెన్స్ పొందుకున్నటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు ఈ లోకాన్ని ముగించినట్లయితే పరలోకంలో నీ కళ్ళు తెరుస్తావా అనేటువంటిది నీకు కావాలి ఫస్ట్. ఒకవేళ నీకు ఆ ఎష్యూరెన్స్ ఉన్నట్లయితే నీవు రుచి చూచినావు యెహోవా ఉత్తముడని, నీవు ఆ రుచిని ఇతరులకు చూపించేవాడవుగా, దానవుగా నీవు ఉండాలి. అలా కాకుండా నువ్వు ఏదో నేను రక్షణ పొందాలి అని నువ్వు సంకలెగరేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. దేవుడు అంటాడు, ఏమంటాడు చెప్పండి? దేవుడు బుద్ధిహీనుడా. ఏమంటాడు? బుద్ధిహీనుడా. టాలెంట్ ఇచ్చాను కదా నీకు, నేను తలాంతుని ఇచ్చా కదా. నేను ఏమంటాడు మూడో వాడు? నువ్వు సోమరాయుడు చెడ్డదాసిన ప్రభు అనేటువంటిది అతను ఆ దాసుడు దేవుడిని అంటాడు ఒక మాట, విత్తన చోట కోయివాడము. చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తిగా, అలాంటి ఆ మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి దేవుడు చెడ్డ దాసుడు అనేటువంటి రీతిలో అన్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రేమటి వాళ్ళరా, మనము దేవుని బిడ్డలు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము ఒక సాల్ట్ వల్ల ఈ లోకానికి సారం ఇచ్చేటట్టు వారుగా మనం ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా వెలిగించేటట్టు వారుగా మనం ఉండాలి. అనేక మందిని నీవు నీ యొక్క రక్షణ విషయంలో నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత రక్షించబడినటువంటి నీవు నీ యొక్క వెలుగును దీప స్తంభం మీదే అది పెట్టేటట్టు వాడవుగా నువ్వు ఉండాలి. అంటే నీ యొక్క ప్రవర్తనలో, నీ బిహేవియర్లో, నీ మాటలలో, నీ నడకలో, నీ ఇతరులతో సంభాషణలో, నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా, నీ బిహేవియర్ అంతట్లో కూడా ఆ వెలుగు అనేటువంటిది కనపడాలి. నువ్వు అంతకుముందు దేవుడి చేత వెలిగింపబడక ముందు ఎలాంటి వాడవుగా ఉన్నావు?
దొంగతనం చేసి ఉంటాడు, మోసాలు చేసి ఉంటావు, వ్యభిచారం చేసి ఉంటావు, త్రాగుంటుంటావు, జారత్వంలో జీవించుంటావు, మరికి సమాధానం లేకుండా ఉంటావు, లేదంటే ఆ సాత్వికం లేటెట్టు వాడకుండా ఉంటావు, ఆశా నిగ్రహం లేటెట్టు వాడకుంటుంటావు, ఎప్పుడు చూసిన కక్షలు, మోసము, అపవిత్రత వీటిలో ఉండేటట్టు వాడుకున్నావు. దేవుడిని ఎరిగిన తర్వాత వెలిగించబడినటువంటి నీవు వీటన్నిటిలో నుంచి పూర్తిగా మానవేసి బయటకు వచ్చిన వాడవుగా ఈ యొక్క ఏదైతే దేవుని చేత ఆత్మఫలాలు పొందుకున్నావో వీటన్నిటినీ కూడా లోకానికి నువ్వు చూపించాలి. అది నువ్వు చేయవలసినటువంటిది. నువ్వు ఇతరులు వెలిగించేటటువంటి వాడవుగా నీవు ఉండాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా, మనం ముఖ్యంగా మొదటగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క జీవనానికి ఈ సాల్ట్ లైట్ అనేటువంటిది ఎలా ఉపయోగమో, ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి జీవికి కూడా నీవు ఒక సారమైనటువంటి సాల్ట్ వలె, వెలుగునిచ్చేటువంటి నువ్వు ఒక వెలుగు వలె ఈ ప్రజలెట్టి వారికి నువ్వు ఉండాలి. అది దేవుడు నీ జీవితం ద్వారా కోరుకునేటువంటిది. వెలుగునిచ్చేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. అలాగనే మనం చూసినట్లయితే ఈ యొక్క సాల్ట్లో కానీ లైట్లో కానీ మనం చూసినట్లయితే సాల్ట్ ఏం చేస్తుంది? ప్రిజర్వ్ చేస్తుంది. సాల్ట్ ఏం చేస్తుంది? ప్రిజర్వ్ చేస్తుంది. అలాగనే లైట్ ఏం చేస్తుంది? గైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది? గైడ్ చేస్తుంది. అందుకనే భక్తుడు అంటాడు, అక్కడ మనం చూస్తాం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. గైడ్ చేసేటువంటిది అనమాట దేవుని యొక్క వాక్యము. అలాగనే మనము దేవుని యొక్క బిడ్డలుగా మనము ఇలాగున సాల్ట్ వలె ప్రిజర్వేటివ్ లాగా ప్రిజర్వ్ చేసేటటువంటి వారుగా, అంటే నీతిని ప్రిజర్వ్ చేసుకునేటటువంటి వారుగా మనము ఉండాలి. అంటే నీతిని కాపాడుకునేటటువంటి వారుగా నువ్వు ఉండాలి. నీతిగా నువ్వు బ్రతికేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. యోసేపు జీవితాన్ని నువ్వు చూసినావంటే యోసేపు నీతిని కాపాడుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. శోధన వచ్చినప్పుడు జయించిన వాడుగా ఉన్నాడు. శోధనలో పడిపోయినటువంటి వాడుగా యోసేపు ఎక్కడ కూడా లేడు. అందుకనే దేశాన్ని క్షామము నుంచి, కరువు నుంచి కాపాడేటటువంటి వాడుగా యోసేపు కనపడుతున్నాడు. అలాగనే తనకు దేవుడిచ్చేటువంటి జ్ఞానము చేత క్షామము, కరువు రాబోతున్నది, దాని నుంచి అనేక మందిని తప్పించేటటువంటి వాడుగా ఈ యొక్క యోసేపు కనపడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ యొక్క యోసేపు వలె శోధనను జయించేటటువంటి వారుగా, నీతిని కాపాడుకునేటటువంటి వారుగా, వెలిగించబడినటువంటి నీవు దేవుడిచ్చేటువంటి జ్ఞానం వచ్చి అనేక మందికి ఉపయోగకరమైనటువంటి వాడుగా నీవు ఉండాలి. అలాగనే మనము డానియేలు జీవితంలో కూడా మనం చూస్తాం. డానియేలు ఒక అన్యమైనటువంటి ఆచారాల వ్యవహారాలు కలిగినటువంటి బాబిలోన్ ఆ యొక్క కల్చర్లో దానియేలు అక్కడ ఉండేటటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ దానియేలు తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. హోలీనెస్ అనేటువంటి దానిని దానియేలు కాపాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే తన యొక్క పరిశుద్ధత, తన యొక్క పవిత్రత, దేవునికి ఉండేటువంటి ఆ యొక్క సంబంధం వలనే దానియేలు సింహపు బోను నుంచి దానియేలు తప్పించబడినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే దానియేలు జీవితంలో కూడా మనం చూస్తాం. దానియేలుకు దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే, అనేక మంది రాజులైనటువంటి వారికి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని దానియేలు చూపించగలిగేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, అనేక మందిని మనం కాపాడేటటువంటి మనం నీతిని మనం కాపాడుకుని, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నీతి, రైచియస్నెస్ అనేటువంటి దాన్ని నువ్వు కాపాడుకుని శోధనలో జయించుచు ముందుకు అడుగులు వేస్తూ ఇతరులకి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము చేత ఇతరులను గైడ్ చేసేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. దానియేలు ఇతరులని గైడ్ చేసిన వాడుగా ఉన్నాడు. యోసేపు ఇతరులను గైడ్ చేసిన వాడుగా ఉన్నాడు. క్షామం నుంచి తప్పించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడినటువంటి దానియేలుగా ఉన్నాడు. కాబట్టి తన మీదకు వచ్చేటువంటి ఆ యొక్క శోధన, ఆ యొక్క లైన్స్ డెన్ నుంచి దేవుడు అతనిని తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇలాగనే మనం చూసినట్టయితే మనము ఈ దినాల్లో మనం చూస్తాం, మన ముందున్నటువంటి తరాల్లో గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి ఆయన ఆ యొక్క లెప్రసీ పేషెంట్స్ మధ్యన ఒరిస్సా రాష్ట్రంలో సేవ చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన్ని ఆ యొక్క దుండగులు వచ్చేసినారు, చంపేసినారు. కానీ ఆయన చేసినటువంటి కార్యం చూసినట్లయితే అనేక మందికి దేవుడి గురించి ఆ యొక్క విలువలను చూపించిన వాడుగా, లెప్రసీ ప్రజలించిన వారికి ఆ లెప్రసీ కుష్ఠ రోగాన్ని కడిగేవాడంట. ఆయన చేతులతో ఆ యొక్క గ్లౌజెస్ వేసుకుని కట్లు కట్టేటటువంటి వాడంట. వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా పట్టించుకునేటువంటి వాడుగా ఆ గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి ఆయన ఉన్నాడు. కాబట్టి అలాంటి వారుగా వాళ్ళు ఉన్నారు. ఒక మార్గదర్శులుగా నీతిగా బ్రతికినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారిని చంపివేసినా సరే చివరికి గ్లాడిస్ స్టెయిన్స్ అనేటువంటిది ఏంటంటే వారిని నేను క్షమిస్తున్నాను అనేటువంటి రీతిలో ఉన్నది. కాబట్టి చూడండి, దేవుని యొక్క క్షమాగుణాన్ని ఇతరులు చూపించినటువంటి వారిగా కుటుంబము కనపడుతుంది. దేవుని యొక్క సేవా దృక్పథాన్ని ఇతరులకి కనపరిచేటువంటి వారిగా గ్రాహం స్టెయిన్స్ కుటుంబము కనపడుతుంది. అలాగనే మనం చూసినట్టయితే విలియం కేరీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చినాడు. తను చేసినటువంటి ఆ యొక్క కష్టానికి
ఎంతో బిబ్లికల్గా మనం చూస్తే క్రైస్తవ్యంలో ఎన్నో కార్యాలు చేసినాడు. దేవుని యొక్క వాక్యాన్ని అనేకమైనటువంటి లాంగ్వేజెస్లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ప్రింటింగ్ చేసి అనేక రీతులుగా దేవుని పరిచయం చేసేటువంటి వాడుగా విలియం కేరీ ఉన్నాడు. అలాగనే సతీ సహగమనం అనేటువంటి దానిని ఉన్నప్పుడు ఈ యొక్క విలియం కేరీ దాని రూపుమాపినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఇతరులను గైడ్ చేయాలి, సమాజాన్ని గైడ్ చేసేటువంటి వారుగా మనము ఉండాలి. అలాగనే మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలుగా మనము ఒక లైట్ వలె, ఒక సాల్ట్ వలె, సాల్ట్ ప్యూరిఫై కూడా చేస్తుంది. సాల్ట్ ఏం చేస్తుంది? ప్యూరిఫై చేస్తుంది. అలాగనే లైట్ అనేటువంటిది హీలింగ్ క్వాలిటీస్ కలిగినటువంటిది. లైట్ ఎలాంటిది? హీలింగ్ క్వాలిటీస్ కలిగినటువంటి. చూడండి, మీరు కొన్నిసార్లు మనము ఈ యొక్క హెల్త్ విషయంలో కొన్నిసార్లు మనము ఏంటంటే లైట్ లేకుండా ఉంచామనుకోండి, ఇంట్లోకి అనేకమైనటువంటి క్రిములు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా ఇంటికి తలుపులు తీస్తూ ఉండాలి. ఇవాళ ఉండేటువంటి కల్చర్లో అపార్ట్మెంట్లు ఒకే ఒక ద్వారం ఉంటుంది, విండోస్ తీసుకోలేము. కొన్ని చోట్ల ఒకే ఒక డోర్ ఉంటుంది బయట. అలా ఉండకూడదు. వెంటిలేషన్ అనేటువంటిది ఉండాలి, లైట్ అనేటువంటిది ఉండాలి. చాలామందికి చీకటి అంటే ఇష్టం ఉంటుంది, కర్టన్స్ వేసేసుకుంటారు, తలుపులన్నీ వేసేసుకుంటారు. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా లైట్ అనేటువంటిది రావాలి. లైట్ చేత మనము వెలిగించబడినటువంటి వారుగా, యేసు ప్రభు చేత ఉండేటువంటి వారుగా ఉండాలి. అలాగనే మన గృహాల్లో కూడా ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది ఉండకుండా అంటే లైట్ ఉండాలి. అందుకనే మనల్ని పొద్దున్నే కాసేపు లైట్ దగ్గర కూర్చోమంటారు, సూర్యరశ్మి కింద మనల్ని కూర్చోమంటారు. చూడండి, సాల్ట్లో మనం చూస్తాం ఏంటంటే అది యాంటీసెప్టిక్. సాల్ట్ ఏం చేస్తుంది? యాంటీసెప్టిక్గా ఉంటుంది. అలాగనే ఈ యొక్క లైట్ అనేటువంటిది అంటురోగ క్రిములు అనేటువంటి వాటిని చంపుతూ ఉంటుంది అనమాట. అందుకనే ఈ యొక్క అల్ట్రావైలెట్ టెక్నాలజీలో అలాగనే మనము కొన్ని వాటికి ఉండేటువంటి ప్రాపర్టీస్, లేజర్ థెరపీ అనేటువంటి దాన్ని కూడా ఇవాళ డెర్మటాలజిస్టులు వాడుతూ ఉంటారు. మనకు కొద్ది నల్ల మచ్చలు ఉన్నాయనుకోండి, మచ్చలు ఉంటాయి కదా కొన్నిసార్లు, వాళ్ళన్నీ అలా తీసేస్తూ ఉంటారు. ఈ యొక్క యూవీ లైట్ ఏదో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లైట్ అలాగన ఉపయోగపడేటువంటి రీతిలో మనల్ని కొద్దిగా ఏమంటారు ఉన్నటువంటి డిస్టర్బెన్స్ని తీసివేయటం కోసం గురించి కానీ, క్రిములు అనేటువంటి వాటిని చంపడం కోసం కానీ, వీటన్నిటి కూడా వాడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగనే సాల్ట్కు ఉన్నటువంటిది ఏమన్నాం? యాంటీసెప్టిక్గా సాల్ట్ని వాడతాం. అలాగనే మనం ఏజికల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆ దినాల్లో బేబీస్, చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి సాల్ట్ అనేటువంటి దాన్ని అప్లై చేసేవారంట. చూడండి ఒకసారి 16వ అధ్యాయము 4వ వచనంలో కడగబడలేదు. ఏంటది? ఉప్పు రాయకపోయారు. ఎందుకు ఉప్పు రాస్తారట? వాళ్ళకి కనుక ఆ బేబీ పుట్టేటప్పుడు ఏదైనా బ్యాక్టీరియా బేబీకి కనుక వచ్చేటువంటి ద్వారంలో ఏదైనా అంటుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేటువంటిది బేబీకి వస్తుంది. కాబట్టి ఆ దినాలలో పుట్టినటువంటి బేబీకి యాంటీసెప్టిక్గా ఈ యొక్క ఉప్పుని వాడటం అనేటువంటిది జరుగుతుందంట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది యాంటీసెప్టిక్గా గుణం కలిగేటువంటిదిగా ఇది కనపడుతుంది. అలాగనే మనం చూసినట్లయితే ఇక లైట్ అనేటువంటిది అనేకమైనటువంటి డిస్ఇన్ఫెక్షన్ కూడా అది వాడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ హెల్త్ బెనిఫిట్స్ కలిగినటువంటిదిగా ఈ యొక్క లైట్ని మనం చూస్తున్నాం. అలాగనే ఈ యొక్క సాల్ట్ కూడా హెల్త్ బెనిఫిట్ కలిగినటువంటి దానిగా మనము చూస్తున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క ఉప్పు విషయంలో యెరికో పట్టణంలో ఎలీషా ఉన్నప్పుడు ఏలియా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా మిగిలిపోతాడు. తన యొక్క శిష్యులైన వారితో కలిసి 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అక్కడికి వెళతాడు. యెరికో పట్టణంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ ఈ యొక్క తన దగ్గర ఉండేటువంటి శిష్యులైన వారు అంటారు. మీరు చూడండి 2వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి ఒకసారి 2వ అధ్యాయము 2వ రాజులు 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల్లో అక్కడ ఎలీషా చేసేటువంటి పని మనం చూస్తాం. నీళ్లు మంచివి కాదు, భూమి నిస్సారమైంది. కొత్త పాత్రలో కొంత ఉప్పేసి నా ఎదురు తీసుకురండి వాళ్ళతో చెప్పాను. అందులో ఉప్పు వేసి దేవుడు చదివించేట మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? నేను బాగు చేస్తున్నాను కనుక దీనివల్ల మరణము కలగకపోవును. చూడండి, అప్పటి నుంచి ఆ నీరు ఇప్పటి వరకు శుద్ధీకరణ అనేటువంటిది జరిగిపోయింది.
అంటే ఆ యొక్క హీలింగ్ అనేటువంటిది ఆ దినం అది వేసినాడు, దేవుని యొక్క కార్యము దేవుడు ఆ దినాన్న చేసినాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆ దినం ఈ యొక్క అంటే సాల్ట్ ఎలా ఉంటుందో అలాగనే లైట్ ఎలా ఉంటుందో మనము కూడా అంటే ఎలీషా ఆ రీతిగా అడుగులు వేసేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే దేవుని యొక్క బిడ్డలు ఏంటంటే మనం కూడా చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా ఇందాక మనం జ్యోతి చెప్పింది ప్రార్థన 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 అని నేను చెప్పి మనం నేర్చుకోవాలంటే రాత్రి కూడా ప్రార్థన గురించి చెప్పాను. ప్రార్థన అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ఫౌండేషన్ ఫర్ అస్. ప్రార్థన అనేటువంటిది మన యొక్క సంఘాలకు సహవాసాలకి ప్రార్థన అనేటువంటిది వ్యక్తిగత జీవితానికి కూడా ప్రార్థన అనేటువంటిది కావాలి, అది అవసరం. ఎందుకంటే నువ్వు ఏదైనా వెహికల్ మీద వెళ్తున్నావు అనుకోండి, వెహికల్ మీద వెళ్తున్నప్పుడు 10 లీటర్లు ఆయిల్ కొట్టించినావు, కొట్టేసి 200 కిలోమీటర్లు వెళ్తా అంటావు. అది నువ్వు కొట్టించింది ఎంత 10 లీటర్లు, నీ బండి ఎంత మైలేజ్ వస్తుంది 10 కిలోమీటర్లు వస్తుంది. నీ కారు ఎంతవరకు వెళ్ళాలనుకున్నావు 200 కిలోమీటర్లు వెళ్ళాలనుకున్నావు, ఎంతవరకు వెళ్ళి కనపడ ఆగిపోతే 100 కిలోమీటర్ల దగ్గర కనపడా. అప్పుడు మనం ఏం చేయాలి, డబ్బా పట్టుకుని ఎడగెళ్ళాలి, పెట్రోల్ బంక్ వెళ్ళేవాడవుగా మళ్ళీ అక్కడ పెట్రోల్ తెచ్చుకుని మళ్ళీ అందులో పోసుకోవాలి. అంటే నీవు చనిపోయేంత వరకు కూడా లోకాన్ని విడిచేంత వరకు కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి వచ్చినారు, దేవుని కుమారుడే. ఆయన ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సమయాన్ని పెట్టుకుని తండ్రితో గడిపెట్టేవాడుగా ఉండేటటువంటి. కాబట్టి మనం దేవుని యొక్క బిడ్డలుగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే చూడండి, ఆ దినాల్లో మనం చూస్తాం. పేతురు ఉన్నాడు, పేతురు యేసు ప్రభువారితో పాటు నడిచేటువంటి వాడుగా ఉన్నాడు, యేసు ప్రభువారితో పాటు జీవించిన వాడుగా ఉన్నాడు, అనేకమైన కార్యాలు చూసిన వాడుగా ఉన్నాడు. తర్వాత మనం అపోస్తుల కార్యాలు మనం చూస్తాం 5వ అధ్యాయంలో పేతురు వాడు వెళ్తున్నాడు అంటే అనేక మంది చనిపోయినటువంటి వారు వారి శవాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేటువంటి వారట. అనేక మంది వ్యాధిగ్రస్తున్న వారు పెట్టేటువంటి వారు. ఎందుకంటే పేతురు యొక్క నీడ ఆ శవాల మీద, పేతురు యొక్క నీడ ఆ యొక్క అనారోగ్యస్తున్నటువంటి వారి మీద పడ్డప్పుడు వారు లేచుకుంటుండడం అనేటువంటిది, వారి రోగాల నుంచి వాళ్ళు బయటపడడం అనేటువంటిది జరిగేది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు కూడా చేయవలసింది ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో గడిపెట్టేటి వాడుగానే ఉండాలి. ఈ యొక్క క్వాలిటీస్ ని కలిగేటువంటి వాడుగానే ఉండాలి. ఎంతవరకు నీవు భక్తి చేయటువంటి నీ జీవితంలో ప్రాక్టికాలిటీ లేనటువంటి రీతిలో మనం భక్తి చేయకూడదు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఎస్, ఆలకిస్తాడండి. మా ప్రార్థన ఆలకిస్తాడండి. మా దేవుడు సజీవుడు, మా దేవుడు మన పరలోకాన్ని తీసుకెళ్తాడు. అవునండి, అబ్బాయి కొద్దిగా బాగాలేదు, మరి ప్రార్థన చేయండి అన్నప్పుడు మనం ప్రార్థన చేసేవాడిగా మనం ఉండాలి. అంటే నీ ప్రార్థన వలన ఇతరులటువంటి వారికి మేలు కలగాలి. నువ్వు అప్పుడు హీలింగ్ ఇచ్చేటువంటి వాడుగా నువ్వు ఉంటావు. అప్పుడు నువ్వు ఒక ఈ లోకంలో వెలుగునిచ్చేటువంటి వాడుగా ఉంటావు. ఒక యాంటీసెప్టిక్ గా, ఒక సాల్ట్ వల్ల నువ్వు జీవించేటువంటి వాడుగా నువ్వు ఉంటావు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం చేస్తుంది ఏంటంటే మనం ఆ దినం పేతురు ఎలాగున ప్రార్థన చేసినప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు రైజ్ అప్ అండ్ వాక్ అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అలాగ లేచినాడు. అలాగనే మన జీవితంలో కూడా ప్రేమేట్ వల్ల నీ ప్రతి ప్రార్థనకు నీ జవాబును పొందేటువంటి వాడవుగా నువ్వు ఉండాలి. అప్పుడే లోకానికి నువ్వు వెలుగుగా ఉంటావు, అప్పుడే లోకానికి నువ్వు సాల్ట్గా నువ్వు ఉంటావు. సమీసారం అనేటువంటి భక్తి మనం చేయకూడదు. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం, ఏదో మా తాత మంచి భక్తి చేశాడండి, మా నాయనమ్మ భక్తి చేసిందండి, మా డాడీ మా మమ్మీ బాగా భక్తి చేశారండి, నేను కూడా భక్తి చేస్తానండి అనేటువంటిది ఏదో పై రీతిలో మనం ఉండకూడదు. భక్తి అనేటువంటిది ప్రాక్టికల్గా ఉండాలి. ప్రార్థన ప్రభు దగ్గర వెళ్ళాలి, ప్రార్థనకు జవాబులు రావాలి, అనేక మంది గురించి నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని కార్యాలు జరగాలి. ఎలీషా ఉన్నాడు, ప్రార్థన చేసినాడు. అలాగ ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేసినాడు, వర్షం ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేసినాడు, వర్షం వచ్చింది. ఏలియా దుప్పటి పట్టుకున్నాడు, అలా కొట్టినాడు, వెంటనే యోర్దాను నది పాయలుగా అయిపోయింది. అదే దుప్పటి ఎలీషా తీసుకున్నాడు, ఆ దుప్పటి పట్టుకున్నాడు, మళ్ళా అవతల పడాలనుకున్నాడు, దాన్ని కొట్టున్నాడు, అది మళ్ళా పాయలుగా అయిపోయింది. చూడండి ప్రేమిటి వల్ల ఎలీషా ఏలియా మీద ఆత్మ 200 ఆత్మ నాకు కావాలని కోరుకున్నాడు. దేవుని బిడ్డగా నువ్వు కూడా ప్రభువా నీవు నన్ను బలపరచండి, మీ రాజ్యాన్ని కడతాను, నన్ను కూడా మీరు ఉపయోగించుకోండి. నేను లోకానికి ఒక వెలుగుగా ఉండాలి, నేను లోకానికి ఒక సాల్ట్ వలె ఉప్పు వలె ఉండాలి, అనేక మందికి నేను శక్తిని చూపించాలి ప్రభువా. నీ హీలింగ్ అనేటువంటిది అనేక మందికి ప్రభువా మా ప్రార్థనలకు జవాబులుగా మీరు ఇవ్వండి ప్రభువా అనేటువంటి రీతిలో మనం ప్రార్థన చేసేటువంటి వారుగా. అంతేగాని ప్రిమిట్ వల్ల సవిసారమైనటువంటి భక్తి మనం చేయకూడదు. భక్తి చేయటంటే మన అందరం కూడా దేవుని బిడ్డలుగా నీ గొప్ప కార్యాలు జరిగించేటటువంటి వారుగా మనము అప్పుడు లోకానికి దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఆయన నిర్లక్ష్యాలు కనపడాలి, ఓర్పు కనపడాలి, సహనము కనపడాలి.
లోబడేటువంటి విధానం కనబడాలి, తగ్గించేటువంటి విధానం కనబడాలి, ఇతరులు ప్రేమించేటువంటి విధానం కనబడాలి, ఇతరులు ఎంకరేజ్ చేసేటువంటి విధానం కనబడాలి, ఇతరుల గురించి ప్రార్థన చేసేటువంటి ఆత్మీయలో ఉండాలి. కనుకనే ఇతరుల గురించి నువ్వు ఒక సాక్ష్యం చెప్పండి చెప్పేటువంటి రీతిలో నువ్వు ఎప్పుడు చూసినా సరే ఎవరెడీ బ్యాటరీ వల్లే నువ్వు సాక్ష్యం చెప్పేవాడు ఉండాలి. అమ్మో ఏం జరుగుతుంది అనేటువంటి రీతిలో ఉండకూడదు. కొంతమంది లోన గిల్ట్ అనేటువంటి ఉందా సరే నేను తప్పు చేశానైనా సరే సాక్ష్యం చెప్తాను, అలా చెప్పకూడదు. సాక్ష్యం అనేటువంటిది ఎలా ఉండాలంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తే ఇతరులకు ఉపయోగపడదు. ఆ పర్ఫెక్ట్నెస్ అనేటువంటిది ఎవరెడీ బ్యాటరీ వల్ల ఎప్పుడు నువ్వు ఉండాలి. ఇప్పుడే నేను కొన్ని రోజులు ప్రార్థన చేసుకోండి తర్వాత చెప్తానంటారు కొంతమంది ఏంటంటే అలవాటు చొప్పులు చెప్పేస్తుంటారు సాక్ష్యం. నన్ను అలా చెప్పకూడదు, అది దానివల్ల నీకు ఉపయోగపడదు, ఇతరులకు ఉపయోగపడదు. కాబట్టి ఎవరెడీ బ్యాటరీ వల్ల మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనము నీ ప్రార్థన ప్రభుతో ఆ యొక్క దేవస్థానంలోకి వెళ్ళేటువంటి రీతిలో నీ భక్తి ఉండాలి, నీ ప్రార్థనకు జాబులు పొందేటువంటి రీతిలో నువ్వు ఉండాలి. అప్పుడు ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరిగేటువంటి రీతిలో నువ్వు ఉండాలి. ఆ విలువలు కాపాడుకునేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఆత్మానుసరైనటువంటి విలువలు నువ్వు కాపాడుకోవాలి. నీతి జీవితంలో కక్షలు కానీ కార్పణ్యాలు కానీ చెడనేటువంటిది ఉండకూడదు, మోసం అనేటువంటిది ఉండకూడదు, కక్షలు అనేటువంటిది ఉండకూడదు, అబద్ధం అనేటువంటిది ఉండకూడదు, మోసం అనేటువంటిది ఉండకూడదు. ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టికల్గా భక్తిలోకి వచ్చి లోకానికి నువ్వు అలా నిలబడ్డప్పుడు నీ ద్వారా నువ్వు ఒక సాల్ట్ వలె కనపడతావు, నువ్వు ఒక లైట్ వలె ఇతరులకి కనపడతావు. నువ్వు పనిచేసిన దగ్గర ఎస్ షీజ్ ఎ పర్ఫెక్ట్ ఉమెన్ లేడీ అంటారు, ఏదైనా పర్ఫెక్ట్ వ్యక్తి అండి అంటారు పనిచేసే దగ్గర మనం. కాబట్టి దేవుని యొక్క బిడ్డగా ప్రియమైన వాళ్ళారా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క బిడ్డగా ఈ లోకానికి నిన్ను దేవుడు తీసుకొచ్చినటువంటిది కారణం ఏంటంటే మనము అనేక రీతులుగా లోకాన్ని మనం వెలిగించాలి, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి. అలాగే నేను లాస్ట్లో ఒక పాయింట్ ఏంటంటే ఈ యొక్క సాల్ట్కును ఈ యొక్క వెలుగుకు ఉండేటువంటి గొడవ ఏంటంటే ఆ సాల్ట్ నువ్వు ఎక్కడ వేసినా సరే అది లోపల వెళ్ళిపోతుంది, ఎక్కడ వేసినా సరే వెళ్ళిపోతుంది. 10 కిలోలు బిర్యానీ చేయి, 10 కిలోలు బిర్యానీ వేసి అందులో కావాలని దుప్పేస్తే ప్రతి గింజకి ఉప్పు పడుతుంది, ప్రతి గింజకి కూడా ఉప్పు అనేటువంటి వస్తుంది, ఆ రుచి అనేటువంటి వస్తుంది. అలాగే బాగా డార్క్ ఉంది, ఆ డార్క్లో ఉన్నటువంటి ప్లేస్లో లైట్ ఏమైపోద్ది, అందులోకి ఆ డార్క్నెస్లోకి లైట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. అంటే ఈ లైట్కిను ఈ యొక్క ఉప్పుకు ఉండేటువంటి గొడవ ఏంటంటే చొచ్చుకుపోయేటువంటి గొడవ అలా మనకు వెళ్ళిపోద్ది అనమాట. పైన ఉండదు, సర్ఫేస్లో ఉండేటువంటి గొడవ కాదు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క బిడ్డలుగా పరిస్థితులు దొరికినప్పుడు అవకాశాలు దొరికినప్పుడు చొచ్చుకు వెళ్ళిపోవాలి. మనం జ్ఞానం కలిగినటువంటి వారుగా సువార్తను అందించాలి, సాక్ష్యం చెప్పాలి, ఇతర దేవుని గురించి చెప్పాలి, నేను అవకాశం ఉంది అనేటువంటి రీతిలో మనం వెళ్ళిపెట్టే వారుగా మనము వెళ్ళాలి. ఎక్కడ నువ్వు పనిచేస్తున్నావో, ఎక్కడైతే నువ్వు నివాసం చేస్తున్నావో ఆ ప్లేసుల్లో మనం ఏం చేయాలంటే ఈ సొసైటీ అంతా కూడా ప్రిమెంట్ వాళ్ళు మనం చూడండి చాలా తక్కువ పర్సంటేజ్ రైచియస్నెస్ కలిగినటువంటి వారుగా ఉంటున్నారు, నీతి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు, మారు మనసు రక్షణ కలిగినటువంటి వారు చాలా తక్కువ పర్సంటేజ్ కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. మెజారిటీ మన దేశంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మనం చూసినట్టయితే అనేక మంది లోకంలో పాపంలో వెచ్చనివిడిగా కొంతమంది అంటే నేను చూస్తాను కొన్ని వీడియోలో నీకు కమిట్మెంట్స్ తెలుసా అంటారు కొంతమంది, గోవే ఐ డోంట్ నో అంటారు. దేశ గురించి తెలుసా నీకు, డూ యూ వాంట్ టు లిసన్ సంథింగ్ అబౌట్ జీసస్? నో ఐ డోంట్ వాంట్. ఎక్కడో కాదు వేరే ఫారిన్ కంట్రీస్లో కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ అడుగుతూ ఉంటారు, ఎస్ఐ గురించి నీకు తెలిసిన ఒక మాట చెప్పు. నో ఐ డోంట్ వాంట్. ఆయన గురించి వింటావా? ఐ డోంట్ హ్యావ్ టైం. చూడండి ప్రజలటువంటి వారు ఎంతమంది ఇంకా దేవుడికి తెలగనటువంటి వారు ఉంటున్నారు. ఈ సమాజం ఎలా పాడైపోతుంది. నీవు నేను చేయవలనేది ఏంటంటే అవకాశం దొరికినప్పుడు మనం చొచ్చుకుపోయేటువంటి వారిగా మనము అది సాల్ట్ వలె మనం లోన దూరిపోవాలి, వెలుగు వలె ఇతరులకి అవకాశం మనం దొరికినప్పుడు అలాగే దూరిపోయేటువంటి వారిగా మనము. ఇంగ్లాండ్ దేశంలో అనుకుంటా విల్ బోర్ ఫోర్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడంట, మంచి బిలీవర్ యంగ్స్టర్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ దినాల్లో ఆ ప్రాంతంలో సొసైటీలో జరిగేటువంటిది ఏంటంటే ఈ యొక్క బానిస వ్యాపారం జరుగుతూ ఉండేటువంటిదంట, బానిస వ్యాపారం జరుగుతూ ఉండేటువంటి. ఈ బానిస వ్యాపారం జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి దీన్ని ఎలాగైనా ఆపాలి అని కోరుకున్నాడు. ఎవరంటారు ఆ మాట? ఎవరు వినరు. సో ఇతను చేసిన పని ఏంటంటే యంగ్స్టర్స్ మంచి బిలీవర్ ఏం చేస్తే నేను దీన్ని రూపుమాపగలుగుతాం అనేటువంటి రీతిలో అతను స్లోగా పాలిటిక్స్లోకి ఎంటర్ అయినాడంట. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎంటర్ అయ్యాడు. అయిన తర్వాత నిదానంగా స్టార్ట్ చేసినాడు. దాని గురించి బాగా ఫైట్ చేసేట్టు వాడుకున్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపేయాలి అనేటువంటిది. ఇతనితో పాటు కొంతమంది ఏకీభవించిన వారు ఉన్నారు.
ఒక్క వ్యక్తి ఆ సమాజంలోకి వెళ్ళేటట్టు వాడుకున్నాడు, పాలిటిక్స్లో చొచ్చుకున్నట్టు వాడుకున్నాడు. చివరికి కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి ఆ ప్రాంతంలో ఈ బానిసత్వ వ్యాపారాన్ని రూపుమాపినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. పండిత్ రమాబాయి కూడా తను కూడా ఏదో దేని విషయంలో ఆవిడ కూడా యాక్టివ్ అయింది. అలాగే విలియం కేరీ సతీ సాగర్ విషయంలో ఆయన చేసి వాడుకున్నారు. అంటే చొచ్చుకుపోయేటువంటి వారిగా మనం ఉండాలి. అవకాశం దొరికినప్పుడు మన భక్తిని అలాగే మనము మంచం కింద లేకపోతే కొంచెం కింద పెట్టినటువంటి వారిగా మనము వెలిగించబడేటువంటి నీవు ఏం చేయాలి? అనేక మందికి దీపస్తంభం మీదే పెట్టాలి. కాబట్టి నువ్వు వెలిగించబడేటువంటి నీవు అని వెలిగించబడడం లేకపోతే నాకు తెలియదు. ఒకవేళ వెలిగించబడలేదైతే నువ్వు వెలిగించబడవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వెలిగించబడ్డావంటే నువ్వు అలాగనే పెట్టుకున్నావంటే నువ్వు పెట్టుకోవాలా, నువ్వు రస్ట్ ఎక్కేస్తావు. ఏముంది? కత్తి గొడ్డలి ఏమైపోతాయి? వాడకుండా అలా పెట్టేవాడికి ఏమైపోతుంది? దేనికి పనికిరాదు. బాగా కొత్తగా కొన్నారని ఇంట్లో పెట్టు, అసలు దాన్ని ఏం చేయకూడదు, టచ్ చేయకూడదు, లోన్ పెట్టుకో. ఓ సంవత్సరం తర్వాత తీసుకోవాలి, చిన్న చుట్టూ కొట్టాలో కొట్టలేదు. ఎందుకని? షార్ప్నెస్ లేదు అందులో. నువ్వు రోజు కొడుతున్నావు అనుకో, డెఫినెట్గా షార్ప్నెస్ దానికి వస్తావు. దాన్ని నువ్వు షార్ప్నెస్ చేయాలి. మరి షార్ప్నెస్ వస్తుంది దానికి. ద సేమ్ టైం మనం వృద్ధాలను కూడా వృద్ధాలి. ఇలా మనం చేసినట్లయితే ప్రిపేట్ వల్ల పాడైపోతున్నటువంటి లోకానికి నువ్వు నేను ఒక ఉప్పుగా, ఒక రైలుగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఇది కాల్సిన ఒకసారి గ్రహించు, నీవు ఈ లోకానికి వెలిగించబడేటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చినారు. నీవు అసలు వెలిగించబడ్డావా లేదా? ఫస్ట్ పాయింట్. ఒకవేళ వెలిగించబడకపోయినట్లయితే దయచేసి ప్రార్థన చేసుకో, దేవా నన్ను మీరు వెలిగించండి. లేదంటే ఒకవేళ వెలిగించబడేటువంటి నీవు ఆరిపోయేవేమో, ఆరిపోయేటువంటి నీవు దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసుకో. ఆరిపోయిన దీపాన్ని వెలిగించుకో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను మళ్ళా రివైవ్ చేస్తాడు. ఒకవేళ నేను వెలిగించబడేటువంటి వాడిగా నువ్వు ఉన్నట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆరిపోయి నుంచి మళ్ళా వెలిగింపబడినట్లయితే నీవు అలాగనే నీ దీపాన్ని దాని కింద బాస్కెట్ కింద నువ్వు పెట్టదు, దాని మా దీప స్తంభం మీద నువ్వు పెట్టు. అనేక మందికి దేవుని యొక్క వెలుగు ఇచ్చేవాడుగా ఆయన యొక్క క్వాలిటీస్, ఆయన యొక్క లక్షణాలు నీవు కూడా పొందుకుని ఆ ప్రకారం జీవించి ఈ సమాజాన్ని మనం వెలిగించాలని దేవుని యొక్క ఉద్దేశం. వెలిగించావా? లోకాన్ని వెలిగించేవాడు ఉంటావా? ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. సర్వశక్తి మంత్రులు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఈ లోకానికి మీరు వెలుగుగా ఉన్నారు. దేవ, మమ్మల్ని కూడా మీరు వెలుగుగా అన్నారు చెప్పారు. ప్రభా దేవా, ఈ దినం ఈ వాక్యం మేము అసలు వెలిగించబడ్డామా లేదా అనేటువంటి గ్రహింపులో ఒకసారి క్వశ్చన్ చేసుకుని, ఒకవేళ వెలిగించబడ్డ మేము ఆరిపోయినామేమో ప్రభా, మనల మీద దగ్గరికి వచ్చి మేము రివైవ్ అవడానికి మీరు సహాయం చేయండి. రివైవ్ అయినటువంటి మేము ప్రభా ఈ సమాజాన్ని మేము వెలిగించాలి. లోకాల్లో ప్రభా దేవాని యొక్క వెలుగును అనేక మందికి మేము ఇవ్వాలి ప్రభా. ఆ రీతిగా ప్రభా ఆ సంఘాన్ని మీరు చేయండి. దేవా, మేము వెలిగించబడేటువంటి వారుగా మేము ఉండి ఎవరిని వెలిగించకుండా ప్రభా నేను సన్నిధికి వచ్చినప్పుడు దేవా మీరు చెప్పేటువంటిది మీరు మమ్మల్ని అనేది బుద్ధిహీనుడా అంటారు కదా ప్రభా. కాబట్టి నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో సంఘంలో ఎవరైతే ఈ వాక్యం విన్నారో మీరందరూ కూడా ప్రభా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ వెలిగించబడినట్టుగా సహాయం చేయండి. వెలిగించబడిన ప్రతి బిడ్డ కూడా ప్రభా దేవా వారి దీపాన్ని దీపస్తంభం మీద పెట్టి నీ వెలుగుని, మీ రుచిని ప్రభా ఈ లోకానికి చూపించే వరకు మేమందరము కలిసి ప్రార్థనతో, విజ్ఞాపనతో, ప్రాక్టికల్ భక్తిలో అడుగులు వేటి మీద సహాయం చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.